పిల్లలు మొండిగా ఉంటున్నారా? ఆ మొండితనం తగ్గించేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. కొంతమంది పిల్లలు తరచూ మారం చేస్తూ ఉంటారు. చెప్పింది వినకుండా మొండిగా ప్రవర్తిస్తుంటారు. వారు అనుకున్నది జరగకపోతే ఏడ్చి గోల చేస్తుంటారు. మంకుపట్టుతో విసిగిస్తుంటారు. ఇలాంటి పిల్లల్ని దారిలో పెట్టడం పెద్ద సమస్యగా భావిస్తున్నారు. అయితే ఈ చిట్కాలతో పిల్లల్లో దారిలో పెట్టండి. ప్రస్తుత తరం చిన్నపిల్లలకు మొబైల్ బాగా అలవాటైపోయింది. ఫోన్ ఇవ్వకపోతే కనీసం భోజనం కూడా చేయట్లేదు. ఇలాంటి వారికి స్క్రీన్ టైం షరతులు పెట్టండి. రోజు కొంతమేర మొబైల్ వాడే సమయం తగ్గిస్తూ రావాలి. నిదానంగా ఆ అలవాటు అనేది తగ్గుతూ వస్తుంది. పిల్లలకి ఓ టైం టేబుల్ సెట్ చేయండి. ఇంట్లో ఉండే సమయం, స్కూల్లో ఉండే సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. దానికి అనుగుణంగా వాళ్ళ రోజువారీ పనులు, హోంవర్క్ ముగిసేలా చేసుకోవాలి. ఆ టైం టేబుల్ అనేది మీరే సెట్ చేసుకోవాలి. పిల్లలు ఇంట్లోనూ ఉంటూ డిజిటల్ గేమ్స్ ఆడుకోవడం వల్ల శారీరక వ్యాయామం లేక లావు అవుతారు. చెప్పిన మాట వినకుండా తయారవుతారు. ఇలాంటి వారికి అవుట్డోర్ స్పోర్ట్స్ అలవాటు చేయండి. అలానే పిల్లలు మారం చేస్తే వారికి చిన్న కథల పుస్తకాలు చదివి వినిపించండి. తర్వాత వారికి చదివే అలవాటు చేయండి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకుంటారు. పిల్లల అల్లరి కూడా తగ్గుతుంది. స్కూల్ ముగిసిన తర్వాత కాసేపు స్నేహితులతో ఆడుకునేలా చూడండి. దీనివల్ల పిల్లలు చురుగ్గా ఉంటారు. అప్పుడప్పుడు బంధువులతో సరదాగా బయటకు వెళ్తే బంధాల విలువ కూడా పిల్లలకి తెలుస్తుంది. పిల్లలు అడిగిన ప్రతీదీ కొనిస్తే గారాబంగా తయారవుతారు. ఆ వస్తువు కొనే వరకు మంకుపట్టు పడతారు. ఇలాంటివి తగ్గించాలి. అవసరాన్ని బట్టి మాత్రమే వారికి మనం కొనివ్వటం అనేది నేర్పించాలి. అడిగింది ప్రతీదీ కొనిపించడం వల్ల వాళ్ళ భవిష్యత్తును మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాము. పిల్లల ఆహార విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తుంటారు. తినకపోతే తల్లిదండ్రులు కోప్పడుతుంటారు. దీనికి బదులు ఆహారం విలువ వారికి తెలియచేయండి. పోషకాహారం తింటే కలిగే లాభాలు ఏంటో వాళ్ళకి క్లియర్గా కూర్చోబెట్టి వివరించాలి. పిల్లలకు చదువులోనే కాదు మిగతా వ్యాపకాలపైన కూడా మక్కువ ఉండొచ్చు. అలాంటి వారికి పెయింటింగ్, డ్యాన్స్, సింగింగ్ వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలి. వీటిలో నిమగ్నమైతే పిల్లలు అల్లరి తగ్గిస్తారు, ప్రతిభావంతులుగా మారుతారు. If you like these videos, please don't forget to subscribe. Thank you.